హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ వచ్చేసి నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. వీటి కోసం కావాల్సిన పదార్థములు పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటాలు ఫస్ట్ తీసుకున్న తర్వాత మష్రూమ్స్ ప్యాకెట్లోంచి ఓపెన్ చేసి బాగా నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ వచ్చేసి బాగా లావుగా ఉన్నాయి. చిన్నవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నప్పుడు మా ఊర్లో అయితే పుట్టగొడుగులు న్యాచురల్గా వండేవి, బట్ ఇప్పుడు ఎక్కడ ఉండడం లేదు. ఆ పుట్టగొడుగులు అయితే చాలా చిన్న సైజులో ఉంటాయి. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉండేది. చాలామంది సేమ్ చికెన్ లాగే ఉండేది అనేసి చికెన్ బదులు మష్రూమ్సే ఎక్కువ చేసుకునేవాళ్ళు. మష్రూమ్ కర్రీని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇవి న్యాచురల్గా పండేవే బాగా టేస్టీగా ఉంటాయి. ఇవి అంత టేస్ట్గా ఉండవు. చాలా చిన్నగా ఉన్నప్పుడే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఫస్ట్ అయితే మనము ఇలా మష్రూమ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. నీట్గా శుభ్రం చేసుకొని మనం వచ్చేసి ఒక్కొక్క మష్రూమ్ని 4 పీసెస్గా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత మనము ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని అందులో బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత మనము అందులో కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం అప్పటికప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనము ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే మసాలాలు ఎక్కువ తినని వాళ్ళు ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మసాలాలు తక్కువ తినడమే మంచిది, హెల్త్ బాగా ఉంటుంది, మన హెల్త్ని మనం కాపాడుకోగలము. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పటికప్పుడే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ మష్రూమ్స్ మనము బాగా శుభ్రం చేసుకున్నాం కదా, బాగా శుభ్రం చేసేసుకొని మనం ఒక్కొక్క మష్రూమ్ని 4 పీసెస్గా కట్ చేసుకొని ఇందులోకి పెనంలోకి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి యాడ్ చేసేసుకొని మనము ఇందులో మష్రూమ్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చేసి ఇందులో పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. బాగా కలియబెట్టాలి. బాగా మష్రూమ్స్కి ఎంత బాగా ఉప్పు, కారం, మసాలా ఎంత బాగా పడితే అంత బాగుంటుంది. ఇది బాగా స్లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. ఇది మష్రూమ్ బాగా మగ్గనివ్వాలి. అది మగ్గేలోపు మనము ఒక మిక్సీ జార్లోకి కొబ్బరి, చెక్క, లవంగం, ధనియా పొడి, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకొని మిక్స్ పట్టుకొని ఆ మసాలా మిశ్రమాన్ని మష్రూమ్స్లో వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. మష్రూమ్స్కి బాగా మసాలా పట్టేంత వరకు బాగా కలియదిప్పాలి. ఇదంతా స్లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే యాడ్ చేసుకొని వాటర్ అవన్నీ ఏం వేసుకోకుండా మనము ఈ టమోటా ముక్కల ఆవిరితోనే బాగా వాటర్ ఉంటుంది కదా టమోటా ముక్కల్లో, ఆ వాటర్తోనే బాగా మనం స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కనుక కర్రీ చాలా బాగుంటుంది. ఈ కర్రీ వచ్చేసి మనకు బగారా రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ వేటిలోకైనా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.